హాయ్ మై డియర్ వ్యూవర్స్, ఈరోజు నా ఈ వీడియోలో అశ్వత్థ నారాయణ స్వామి దేవస్థానం గురించి తెలుసుకుందాం. అశ్వత్థ నారాయణ స్వామి గుడి ఈరోజు దర్శించుకుందాం. వీడియోని చూసే ముందు మీరు నావి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి. అశ్వత్థ నారాయణ స్వామి గుడి అనంతపురం జిల్లాలోని పెద్దపప్పూరు మండలానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. అశ్వత్థ నారాయణ స్వామిని గుడిని దర్శించుకునేందుకు మాఘమాసం నెల చాలా అత్యంత వైభవపేతంగా ఈ స్వామి దర్శనానికి కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ దర్శనానికి వస్తారు. నేను మా నాన్న వెళ్ళే సమయానికి భక్తుల సందడి కొద్దిగా తగ్గింది. భక్తులతో పని లేదు. శ్రీ అశ్వత్థ నారాయణ స్వామిని దర్శించుకోవడమే మా యొక్క ప్రధాన కర్తవ్యం. ఇదిగో మా నాన్న చూడండి, గుడి చుట్టూ అశ్వత్థ నారాయణ స్వామి వృక్షం ఉంది. ఆ వృక్షం చుట్టూ రావి చెట్టు తిరిగి మేము దర్శించుకోవడానికి అక్కడ వెళ్ళాం. నది ఒడ్డున ప్రశాంతంగా ఉంది అశ్వత్థ నారాయణ స్వామి గుడి. మేము లోపల గుడిలోకి ప్రవేశించాము. చాలా చక్కగా ఉంది గుడి. మేము లోపలికి వెళ్ళాము. అక్కడక్కడ ఇద్దరు ముగ్గురు 5-10 మంది కనిపించారు భక్తులు. భక్తులతో పని లేదు. చూడు, ఒక ఆయన దర్శించుకుంటోంది. దివ్యమైన ఆ చెట్టు కిందనే అశ్వత్థ నారాయణ స్వామి కొలువు తీరున్నాడు. భక్తుల పాలట అద్వితమైన మహనీయుడు అశ్వత్థ నారాయణ స్వామి. ఆయన గుడి చుట్టూ కొన్ని మార్లు ప్రదక్షిణ చేస్తున్నాము. మా నాన్న ముందు వెళ్తున్నాడు, నేను వెనక వస్తున్నాను షూటింగ్ చేసుకుంటూ. పక్కనే పెన్నా నది ఒడ్డున, పెన్నా నదిలో నీళ్ళు లేవు, ఇంతకుముందు వదిలారు, ఇప్పుడు లేవు. మిట్ట మధ్యాహ్నం కావడంతో సంచారం ఎక్కువ లేదు. అయినా ప్రశాంతంగా అశ్వత్థ నారాయణ స్వామి యొక్క దర్శనం మేము కనులారా ఆయన దర్శనం చేసుకున్నాం. మామూలు ప్రప్తే సుమారు కొన్ని వేల సంఖ్యలో జనసారం చాలా చక్కగా ఉత్సాహంగా ఉంటుంది. అశ్వత్థ నారాయణ కొలువు తీరిన ఈ చెట్టు చెంతన మేము గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ స్వామి యొక్క కరుణ కటాక్ష విషయాలను మేము స్వీకరించాం. ఇదిగో మా నాన్న టెంకాయ కొడుతున్నాడు చూడండి. మధ్యాహ్నం కావడంతో స్వామి పూజారి గారు లేకపోవడంతో మా నాన్న స్వయంగా ఆ స్వామికి టెంకాయ కొట్టడం జరిగింది. అయ్యో, చాలామంది వేరే భక్తులు కూడా కొట్టారు. ఇదిగో మా నాయన స్వామివారిని దర్శనం చేసుకుని టెంకాయ కొట్టడం జరిగింది. చాలా చక్కగా టెంకాయ కొట్టాడు. స్వామిని దర్శించుకుంటున్నాడు. నేను కూడా పక్కన నిలబడినాను. నేను కూడా దర్శించుకోవాలని సిద్ధంగా ఉన్నాను. స్వామి దర్శించుకొని తిరిగి పక్కకు వచ్చేసాము. చుట్టూ చూడు, చాలా చక్కగా ఆయనను ముస్తాబు చేస్తున్నారు. గుడి అంతా చుట్టూ ఉంది, ఎంతో బాగా. కొన్ని వందల మంది జనాలు కూడా ఈ గుడి ప్రాంగణంలో దర్శించుకోవడానికి చాలా అనువుగా ముస్తాబు చేశారు. శ్రద్ధలతో అశ్వత్థ నారాయణ స్వామిని మీరు దర్శించుకొని కోరిన కోరికలను అతి త్వరలో తీర్చాడని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. అందుకే ఆయన దర్శించుకోవడానికి నలుమూలల ఎంతోమంది, కొన్ని వేల మంది భక్తులు ఇక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా మాఘమాసం నెలలో ఈ నెలలో ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవడానికి అనువైన నెల. అశ్వత్థ నారాయణ స్వామి దర్శించుకున్న తర్వాత మేము గుడి ప్రాంగణంలో ఇక్కడ శివుడు కొలువు తీరున్న మరో అశ్వత్థ నారాయణ స్వామి గురించి రెండో వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి.